హౌ టు స్టార్ట్ అక్వేరియం షాప్లో వీడియో నెంబర్ 3 అనమాట. సో ఈరోజు ఏం చెప్పబోతున్నామంటే మార్కెటింగ్ గురించి చెప్తాను. మార్కెటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మీరు ఉన్న ఏరియాలో షాప్ ఒకవేళ పెట్టేసిన తర్వాత ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫిషెస్ తీసుకొచ్చి ట్యాంక్స్ రెడీ చేసుకొని అన్నీ పెట్టేసినాక మార్కెటింగ్ ఇబ్బంది అవుతుంది అనమాట. షాప్ అంతా పెట్టేస్తారు, ఎక్విప్మెంట్ పెట్టేస్తారు, అన్నీ పెట్టేస్తారు, కస్టమర్స్ అయితే రారు. అప్పుడు ఏం చేయాలి? అండ్ ఇంకొకటి ఫిషెస్ తెచ్చినాక ఎలా మనం వాటిని కేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఫామ్స్లో పెంచేవి ఏంటంటే 100 పీసెస్ తెచ్చామంటే అందులో 20 to 30 పీసెస్ అయితే చచ్చిపోతాయి. అంటే ట్రావెలింగ్లో చచ్చిపోయినవి ఉంటాయి, నార్మల్గా మనం తెచ్చిన ప్యాకేజింగ్లో చచ్చిపోయినవి ఉంటాయి. వాళ్ళకి అడిగినా సరే పెద్దగా రెస్పాన్స్ ఉండదు అనమాట వాళ్ళ నుండి. కాకపోతే చచ్చినట్టు మళ్ళీ వాళ్ళ దగ్గర మనం పెట్టుకోవాలి ఆర్డర్, ఎందుకంటే మరి ఒక ఆప్షన్ ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళే హోల్సేల్ ఇస్తారు కాబట్టి. అండ్ మీరు ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటి వస్తుంటాయి. సో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేస్తూనే మీరు ట్యాంక్స్ కూడా రెడీ చేసుకోండి. ట్యాంక్స్ కూడా సేల్ చేయడం వల్ల కూడా మీకైతే ప్రాఫిట్స్ అయితే వస్తాయి అనమాట. 1 feet ట్యాంక్, 2 feet ట్యాంక్, 3 feet ట్యాంక్, బౌల్స్, ఇంకా యాక్సెసరీస్, స్టోన్స్, ఇవి కూడా మనం అయితే సేల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫుడ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి, అవి కూడా సేల్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ప్రమోటింగ్, మీ షాప్ పెట్టారు నుండి హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం షాప్ అనగా ఏదైనా చిన్న వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నించండి. యూట్యూబ్ ఛానల్ ఒకటి మెయింటైన్ చేయండి, అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి మెయింటైన్ చేయండి, సో ఫేస్బుక్ పేజ్ ఒకటి మెయింటైన్ చేయండి, రీల్స్ చేయండి, ప్రమోట్ చేయండి, రివ్యూస్ పెడుతుండండి. ఎవరైనా కస్టమర్ వచ్చారని కస్టమర్తో రివ్యూస్ చేయించండి. మీరు అక్వేరియం షాప్ అంటే ఓన్లీ ఫిషెసే కాకుండా బర్డ్స్ కూడా మీరు అయితే సేల్ చేయండి. అండ్ ర్యాబిట్స్ అవ్వచ్చు, అండ్ ప్రతి ఒక్కటి మనం డాగ్స్ కూడా సేల్ చేయొచ్చు. సో ఇవి కూడా సేల్ అయితే చేయాలి, అప్పుడు మాత్రం మీకు ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఏదైనా షాప్ని మెయింటైన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది చాలా అవసరము. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఇన్స్టాగ్రామ్ త్రూ మీరైతే ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో కూడా మీరైతే పెట్టండి. అండ్ ఒక బిజినెస్ వాట్సాప్ని క్రియేట్ చేసుకొని ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేయండి. మీకు ఎప్పుడైతే ఫిషెస్ వస్తాయో అవి అయితే మీరు అప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసుకుంటూ మీరు ముందుకైతే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మార్కెటింగ్ పరంగా ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటే అంత మంచిది. రెగ్యులర్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ కంటెంట్, కామెడీ వేలోని కంటెంట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయగలిస్తే కంపల్సరీ మీకు బిజినెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక రివ్యూ వీడియోస్ ఎలా ఉంటాయంటే, ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర కొన్నాక క్వాలిటీ ఎలా ఉందని కస్టమర్ని అడిగి రివ్యూస్ తీసుకొని ఆ రివ్యూస్ని మీరు కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగలిస్తే కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీరు షాప్ పెట్టామా కూర్చున్నామా అన్నట్టు కూర్చుని ఉంటే మాత్రం అవ్వదు. లేదు మనకి కస్టమర్స్ ఎవరు రావట్లేదు, కస్టమర్స్ వచ్చిన వాళ్ళతో రివ్యూ వీడియోలు మనం చేయలేకపోతున్నామని అంటే మీరు ఎలా అంటే నార్మల్గా ఎక్కడో ఒక సీసీ కెమెరా ఏదో పెట్టుకొని ఇలా కస్టమర్ వచ్చారు, ఇలా కొన్నారు, వాళ్ళకి క్వాలిటీ నచ్చే మన దగ్గరకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ ఫేస్ బ్లర్ చేసినా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కూడా కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు రెంట్లు ఎక్కువగా ఉన్నది తీసుకోవడం వల్ల మీరు రెంట్లు కట్టుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే రెంట్లని కొంచెం తగ్గించుకునే ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే తక్కువ రెంట్ ఉన్న షాపులు తీసుకోండి. అండ్ ఇంకొకటి బిజినెస్ ఐడియాస్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందులో ఒక ఐడియా మీకు చెప్తాను. మీరు ప్రతి సిటీలో, ఫర్ సపోజ్ మీరు నెల్లూరులో పెట్టినా, లేదా కడపలో పెట్టినా, లేదంటే రాజమండ్రిలో పెట్టినా, లేదంటే ఎక్కడైనా ఒక శ్రీకాకుళంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా వాళ్ళ అక్వేరియం వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. 3 feet to 4 feet 6 feet అలాంటి అక్వేరియంస్ మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ మెయింటెనెన్స్ మీరు చేసి, అంటే వాటర్ చేంజెస్ చేసి నీట్గా మెయింటైన్ చేసి వీక్లీ వన్స్ మేము మెయింటైన్ చేస్తామని చెప్పి మంత్లీ కార్డు తీసుకోమన్నాం. అలా చేయడం వల్ల ఏమవుతుందనంటే ఫర్ సపోజ్ మంత్కి ఒక 2000 పెట్టి నెలకి 4 సార్లు మీరే వెళ్ళి క్లీనింగ్ చేసి మెయింటెనెన్స్ చేశారనుకోండి, 4 సార్లు వెళ్ళి అలా మీరు ఒక 5-6 ఒప్పుకున్నారనుకోండి, అంటే ఒక ప్రీమియం కార్డ్ ఏదో తీసుకోండి, మేమే మీ ట్యాంక్ని మెయింటైన్ చేస్తామని చెప్పేసి చెప్తే ఒక 2000 రూపాయలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అవుతారు. అందులో ఒక 10 మంది జాయిన్ అయినా ఒక 20,000 దాకా మీకు అయితే ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. ఇవి మీరు రెంట్ కట్టుకోవచ్చు, షాప్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే షాప్ దగ్గర వచ్చేవి కూడా మీకు ఉంటాయి. ఖాళీ టైంలో మీరు వెళ్ళి వారంకి ఒకసారి వెళ్ళి మీరైతే క్లీన్ చేసుకొని నీట్గా కేర్ చేసుకొని వచ్చేవచ్చు అనమాట. ఇలాంటి ఐడియాస్తో కూడా చేసి మీరు షాప్ని మరికొంత ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు. ఇదే కాకుండా యాక్సెసరీస్తో పాటు మీరు ఒకవేళ ఏమైనా లైవ్ కల్చర్స్ అమ్మాలనుకున్నా మీ టెర్రస్ మీద అమ్ముకుంటూ కూడా మీరైతే ఎర్న్ చేసుకుంటూ ఒక పక్క ఫామ్ని మెయింటైన్ చేసుకోవచ్చు, ఒక పక్క షాప్ని మెయింటైన్ చేసుకోవచ్చు. రెండింటిని మెయింటైన్ చేస్తూ మీరైతే డబ్బులు కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. షాప్ పెట్టాలంటే చాలా తెలిసి ఉండాలి. ప్రతిదీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మీరు ఏంటనంటే చాలామంది సొల్లు చెప్తున్నాడు, జస్ట్ ఏదో చెప్తున్నాడు, మ్యాటర్కి రా అన్నట్టు మాట్లాడుతున్నారు.
అలాంటి ఓపిక లేని వాళ్ళైతే కంపల్సరీ నేనైతే ఈ వీడియోస్ని చూడొద్దని చెప్తాను. షాప్ పెట్టాలంటే మీకు ఓపిక ఉండాలన్నమాట. మెయిన్లీ ఆ ఓపిక లేదు అంటే మీరు ఇప్పటికీ చేయలేరు. త్వరగా అయిపోవాలి, స్కిప్ చేసేయాలి, ఇంకా అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఒక షాప్ పెట్టాలంటే ఒక డెడికేషన్తో మీరైతే ప్యాషన్గా ఉండాలి. పెట్టామా తీసేస్తామా అన్నట్టు కాకుండా పెట్టామా సక్సెస్ అయ్యామా అన్నట్టు ఆలోచించండి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. అండ్ అక్వేరియం షాప్ పెడితే మనం సక్సెస్ అవుతామో లేదో అని చెప్పి నెగిటివ్ థాట్స్లో ఉంటే అది ఎప్పటికీ అవ్వదు. పాజిటివ్గా థింక్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకు అవ్వదు? ఒకవేళ పెట్టిన తర్వాత కస్టమర్స్ రావట్లేదు, మనం ఏం చేయాలి అని చెప్పి ఒక బుక్ మీద రాసుకొని ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి మీరు చూసుకొని ఫర్దర్గా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నించాలి. పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఒక షాప్ అవ్వదు అని ఎప్పుడు లేదు. పాజిటివ్గా థింక్ చేస్తే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటూ మన షాప్ని రన్ చేయగలము. మార్కెటింగ్ పరంగా చూసుకుంటే పాంప్లైన్స్ క్రియేట్ చేయండి. పాంప్లైన్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. రూపాయిన్నరకి ఒక పాంప్లైన్ ఉంటుంది. ఒక 100-200 కొట్టించి రోజు మీరైతే వేరే వాళ్ళకి ఇచ్చి పంచమని చెప్పండి. ఈ పాంప్లైన్స్ వల్ల ఏంటంటే మీ షాప్ లొకేషన్ అనేది తెలుస్తుంది. ఫర్ సపోజ్ నేను పాల్గొండలో ఒక షాప్ పెట్టాను. ఈ షాప్ని తెలియాలంటే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఇన్గేట్ ఫస్ట్ షాప్ అని చెప్పి దాని గురించి వివరంగా మీరు ఒక పాంప్లైన్లో ఒక డిజైన్ చేయించుకొని మంత్కి ఒక 100 పంచడానికి ప్రయత్నించండి. అప్పుడు ఏంటంటే మీ షాప్ లొకేషన్ అనేది బాగా నోటెడ్ అవుతుంది అనమాట. అండ్ షాప్ పేరు కూడా చాలా యూనిక్గా ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఒక అక్వేరియం షాప్ పెట్టాలంటే వంశీ అక్వేరియమ్స్ పెట్టే కంటే శ్రీ గణపతి ఫిష్ అక్వేరియమ్స్ అని పెట్టడంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నేమ్ సెలెక్షన్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. నేమ్ సెలెక్షన్ కరెక్ట్గా చేసుకున్నప్పుడు మాత్రమే మీది యూనిక్గా ప్రతి ఒక్కరు టక్కని రిజిస్టర్ అయ్యేలాగా ఒక పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా మీరు అమ్మకపోయినా ప్రమోటింగ్ ఎక్కువ చేయడం వల్ల మీ షాప్ అక్కడ ఉంటుందని అందరికీ ఐడియా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా అక్వేరియంస్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మీ షాప్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరే గుర్తొస్తారు అనమాట ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం వల్ల. అందుకే ఎక్కువగా ప్రమోట్ చేయండి, పాంప్లైన్స్ కొట్టించండి. అదేవిధంగా పేపర్స్లో యాడ్ ఇవ్వండి. పేపర్స్లో యాడ్ ఇస్తే ఇంచుమించుగా చిన్నదానికి 300-400 రూపీస్ ఉంటుంది, అంతకుమించి ఉండదు చిన్న పేపర్స్లో వేసుకోవడం వల్ల అండ్ మీ జిల్లా ఎడిషన్స్లో వేసుకోవడం వల్ల. సో ఇటువంటి ప్రమోటింగ్ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకొని ప్రమోటింగ్ చేయడం వల్ల మాత్రమే మీ షాప్ నలుగురికి నోటెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 200 హౌసెస్ మీ ఏరియాలో ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళొక అక్వేరియం పెట్టాలనుకుంటే మీ షాపే గుర్తొస్తుంది. అలా చేసుకోండి. మార్కెటింగ్ లెవెల్స్ ఎంత పెంచుకుంటే అంత షాప్ మీకు డిమాండ్ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అనే ఒక ఫామ్ని పెట్టినప్పుడు నేను మార్కెటింగ్ లెవెల్స్ని చాలా హైప్ తీసుకెళ్ళాను. దానివల్ల ఇప్పుడు శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అనేది పాల్గొండలో చాలామందికి తెలుసు అనమాట. చాలామందికి నోటెడ్ అయిన ఒక ఫామ్గా ఉంది. సో మార్కెటింగ్ లెవెల్స్ని ఎంత పెంచుకుంటే అంత మంచిది మీకు. సో నేనైతే అదే చెప్పగలను. మనం రేపొద్దున ఫ్యూచర్లో ఒక అక్వేరియం షాప్ పెట్టాలంటే దానికి నేమ్ కూడా నేను శ్రీ గణపతి ఫిష్ అక్వేరియమ్స్ అని పెడతాను, లేదా శ్రీ గణపతి అక్వేరియమ్స్ అని పెడతాను. సో ఈ నేమ్తో నేను వస్తాను అనమాట. అప్పుడు నాకు చాలా వరకు మార్కెటింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. అలా మీ యూనిక్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని పెట్టడానికి ప్రయత్నించండి. మీరు అక్వేరియం షాప్ పెడితే ఖచ్చితంగా అక్వేరియం షాప్ అని ఉంచుకోండి. ఉంచుకున్నాక మాత్రమే మీద ఏదైనా యాడ్ చేయండి దానికి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైనా యాడ్ చేయండి. అంటే గణపతి అక్వేరియం షాప్ లేదా వంశీ అక్వేరియం షాప్ అనేసి ఉంటే అప్పుడు ఏంటంటే ది అక్వేరియం షాప్ అనే ఐడియా ఉంటుంది. ఆక్వాటిక్స్ లేదా వేరే పేర్లు ఏమైనా పెట్టేశారనుకోండి, అప్పుడు మీకు అంత ఐడెంటిఫికేషన్ అవ్వదు, అందరికీ అర్థం కాదు. జనాలందరికీ అర్థమయ్యేది ఒకే ఒక పేరు వచ్చి అక్వేరియం షాప్. అక్వేరియం షాప్ అంటే అక్వేరియమ్స్ దొరుకుతాయి, ఫిషెస్ దొరుకుతాయి అని చెప్పి అర్థమవుతుంది. మీరు మళ్ళీ డిస్ప్లే చేసినప్పుడు కూడా చాలా వరకు ఐటమ్స్ అనేవి డిస్ప్లే అయ్యేలా చూసుకోండి. బయటకు కూడా చాలా వరకు ఇది అక్వేరియం షాప్ అని తెలియాలా, తెలిసినట్లు చేసుకుంటే అప్పుడు మీకు ప్రమోటింగ్ కూడా చాలా బాగుంటుంది. గైస్ ఇదనమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఏదైనా టాపిక్స్ ఇంకేదైనా మర్చిపోతే మీరు కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద కూడా మాట్లాడదాము. సో మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఏ టాపిక్స్ మీద మాట్లాడాలని చెప్పి. నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పే టాపిక్స్ మీద అయితే నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఆ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.